ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీఆర్ఎస్ సంస్థాగత కమిటీలపై దృష్టి పెట్టబోతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. అటు పార్టీ ప్రజాప్రతినిధులకు అధికారులకు మధ్య తలెత్తుతున్న వివాదాలపై చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ పార్టీ మీద నజర్ పెట్టారు. ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు టీఆర్ఎస్వి కార్యవర్గాన్ని ప్రకటించారు. త్వరలోనే పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని వేయాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేల వ్యవహారం పార్టీకి కొంత ఇబ్బందిగా మారిందని భావిస్తున్నారు కేసీఆర్. ఇక నుంచి అలాంటి సంఘటనలు జరగకుండా చూడడంతో పాటు అధికారులతోని సమన్వయంగా ఉంటూ నియోజకవర్గాల అభివృద్ధి చేసుకునేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే పార్టీ అధినేతకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేల తీరుతోని సీఎం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు కలెక్టర్లతో కొందరు ఎమ్మెల్యేలు సఖ్యతగా వ్యవహరించడం లేదని పార్టీ అధినేతకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అధికార కార్యక్రమాల్లోనే కలెక్టర్లతో ఢీ అంటే ఢీ అన్న సంఘటనలున్నాయి. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్కడి కలెక్టర్ దేవసేనకు గ్యాప్ వచ్చినట్లు సమాచారం. నిజామాబాద్ కలెక్టర్పై అక్కడి యువ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. కరీంనగర్లో కూడా కలెక్టర్కు ఎమ్మెల్యేలకు పడటం లేనట్లు సమాచారం. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో పలు జిల్లాల్లో నిఘా పెంచారు. నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు 2 సంవత్సరాల గడువున్నా ఇలాంటి వ్యవహారాలు మళ్లీ జరగకుండా గాడిలో పెట్టాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశంతో పాటు టీఆర్ఎస్వి, రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరో, నియోజకవర్గాల కమిటీ ఇలా అందరినీ సమన్వయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నెలాఖరు నాటికి పార్టీ పొలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీని ప్రకటించిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో గులాబీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.